హలో అండి. అందరికీ నమస్కారం. మరొక నూతన ప్లాన్‌తో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఈ ప్లాట్ పొడవు వెడల్పు వచ్చేసి 50, 36. టోటల్ ఏరియా వచ్చేసి 200 చదరపు గజాలు. 200 చదరపు గజాల్లో 2 బీహెచ్‌కే ఇంటి ప్లాన్ ఇవ్వమని చెప్పి క్లయింట్ కోరడం జరిగింది. వారి యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి ఈ యొక్క ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లయింట్ ఏమని చెప్పారంటే, "మాకు స్లాబ్ ఏరియా కొంచెం తక్కువున్నా పర్లేదు. ఓపెన్ ప్లేస్ ఎక్కువుండాలి" అని చెప్పడం జరిగింది. సో, వారు చెప్పిన అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంటి నిర్మాణానికి ప్లాన్ చూసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ఒకసారి నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ నచ్చలేదు, వేరే ప్లాన్ నేను తీసుకుంటానంటే అప్పుడు అన్ని సందర్భాల్లో అది పాసిబుల్ కావచ్చు, కుదరకపోవచ్చు. ఎందుకంటే వన్స్ మనం ఫూటింగ్స్ ఏసి కాలమ్స్ రేజ్ చేసిన తర్వాత మళ్ళీ డిస్టర్బ్ చేస్తే మంచిగా మనం అనుకున్న విధంగా రాకపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు నిర్మాణం మొదలుపెట్టే ముందే ఒక ప్లాన్‌ని ఫైనలైజ్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం మాత్రమే నిర్మాణం చేసుకోండి. ఇక ప్లాన్‌లోకెళ్తే మీరు చూడొచ్చు. ఇదొచ్చేసి వెస్ట్ ఫేస్ రోడ్ మనకు 50, 36. అయితే ఉత్తరాన 6 ఫీట్ల 4.5 ఓపెన్ ప్లేస్ అనేది వదిలేయడం జరిగింది. వీడియోలో చూడొచ్చు మీరు 6 ఫీట్ల 4.5. దాని తర్వాత ఇటు తూర్పున 16 ఫీట్ల 9 ఇంచులు, 6 ఫీట్ల మెట్లు, 10 ఫీట్ల 9 ఇంచులేమో ఓపెన్ ప్లేస్ వదిలేయడం జరిగింది. అయితే వాళ్ళు ఆగ్నేయంలో మెట్లు ఇయ్యమని చెప్పి కోరడం జరిగింది. దాని తర్వాత ఇటు దక్షిణాన సౌత్ ఫేస్‌లో 2 ఫీట్ల 4.5 ఓపెన్ ప్లేస్ వదిలేయడం జరిగింది. దాని తర్వాత వెస్ట్ పడమరన సేమ్ 2 ఫీట్ల 4.5 ఓపెన్ ప్లేస్ వదిలేయడం జరిగింది. అంటే ఇంటి చుట్టుముట్టు తిరగడానికి కావాల్సినంత స్థలం మనం వదిలేయడం జరిగింది. సో, ఇది క్లియర్ గదండీ! నెక్స్ట్ ఇక్కడ గేట్ మనకు. ఇక్కడ వాయువ్య భాగాన గేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ గేట్ ద్వారా రాకపోకలు సాగించడానికి, పార్కింగ్‌కి, బైక్స్ లోపట రావడానికి ఇవ్వడం జరిగింది. అయితే వారు కార్ పార్కింగ్‌కి వద్దని చెప్పడం జరిగింది కాబట్టి కేవలం బైక్ పార్కింగ్ వంత మాత్రమే 6 ఫీట్ల 4.5 అనేది వదిలేయడం జరిగింది. కొంచెం ఫ్రీగా ఉండేటట్టు. ఇది అయిపోయింది కదండీ! నెక్స్ట్ మెట్లు మనకు. మెట్లనేవి ఆగ్నేయ భాగంలో, తూర్పు ఆగ్నేయంలో మెట్లనేది ఇవ్వడం జరిగింది. 6 ఫీట్ల పొడవులో ఈ యొక్క మెట్లనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ బోర్ పాయింట్ ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు బోర్ పాయింట్ అనేది పిల్లర్ ఎదురుగా, పిల్లర్ మూలలో రాకుండా బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ సంప్ కూడా ఇక్కడ ఎక్కువ ప్లేస్ మనం 16 ఫీట్లు వదిలేసాం కాబట్టి వాటర్ సంప్ కూడా ఇక్కడనే ఈశాన్య భాగంలో పిల్లర్‌కి ఎదురుగా, పిల్లర్‌కి మూలలో రాకుండా వాటర్ సంప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సెప్టిక్ ట్యాంక్ అనేది ఇక్కడ ఫ్రీ ప్లేస్‌లో, ఓపెన్ ప్లేస్‌లో ఇవ్వడం జరిగింది సెప్టిక్ ట్యాంక్. ఇది ప్లాన్ అండి. ఇక మనం ప్లాన్ కార్పెట్ ఏరియా గురించి డిస్కస్ చేస్తే తూర్పు ఈశాన్యంలో సింహద్వారం ఇవ్వడం జరిగింది మెయిన్ డోరు. దాని తర్వాత అడిషనల్ ఇంకో డోర్ వచ్చేసి ఉత్తర ఈశాన్యంలో ఇవ్వడం జరిగింది. చూడొచ్చు. ఇదొచ్చేసి తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోరు. ఇదొచ్చేసి ఉత్తర ఈశాన్యంలో అడిషనల్ డోర్ అండి. ఇది అయిపోయింది కదా! నెక్స్ట్ మనం హాల్ లోపలికి ఎంటర్ అయితున్నాం. హాల్ వచ్చేసి 15 ఫీట్లు బై 14 ఫీట్ల 5 ఇంచులతో హాల్ అనేది రావడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ సైడ్ సోఫా సెట్, అలాగే ఇక్కడ సైడ్ సోఫా సెట్ అండి. ఇక్కడ టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది మనము. కంప్లీట్‌గా ప్రతీది కూడా ప్లాన్‌లో షో చేయడం జరిగింది. ఫర్నిచర్ లేఅవుట్‌తో సహా ఈ యొక్క ప్లాన్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. హాల్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం డైనింగ్ హాల్‌లోకి ఎంటర్ అయితున్నాము. చూడొచ్చు ఇక్కడ హాల్‌కి, డైనింగ్ హాల్‌కి మధ్య పార్టిషన్ ఉందండి. ఇక్కడ ఆర్చ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే పార్టిషన్ కూడా చేసుకోవచ్చు. డైనింగ్ హాల్ వచ్చేసి 7 ఫీట్లు బై 11 ఫీట్లతో డైనింగ్ హాల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది తిన్న తర్వాత కడుక్కోవడానికి. దాని తర్వాత కిచెన్ అండి, ఇది ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. 7 ఫీట్లు బై 7 ఫీట్ల 2 ఇంచుల్లో మంచి మీడియం కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పూజ రూమ్ అండి. కిచెన్‌కి ఆనుకొని పూజ రూమ్ ఇవ్వడం జరిగింది. పూజ రూమ్ వచ్చేసి 6 ఫీట్లు బై 3 ఫీట్ల 6 ఇంచుల్లో పూజ రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దేవుడిని ఎక్కడ సైడ్ పెట్టుకోవాలి అని చెప్పి ఆ స్థానాన్ని కూడా ప్లాన్‌లో షో చేయడం జరిగింది. ఎఫ్ఆర్ ఉంది కదా! ఇది రిఫ్రిజిరేటర్ పాయింట్ అండి ఇది. కిచెన్ దగ్గర రిఫ్రిజిరేటర్ పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఆగ్నేయంలో కిచెన్ వచ్చేసింది. ఈశాన్యంలో హాల్ వచ్చేసిందండి. నెక్స్ట్ బెడ్‌రూమ్ గురించి మనం మాట్లాడుకుందాము. బెడ్‌రూమ్ వచ్చేసి ఇక్కడ మాస్టర్ బెడ్‌రూమ్ వచ్చేసి నైరుతి భాగాన మాస్టర్ బెడ్‌రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే హాల్‌లో కూర్చున్న వాళ్ళకి బెడ్‌రూమ్‌లో ఉన్న వాళ్ళకి కనిపియకుండా డోర్స్ అనేవి ఇక్కడ సైడ్‌లో ఇవ్వడం జరిగింది. ఈ డోర్స్ అనేవి చూడొచ్చు మనం 14 ఫీట్లు బై 11 ఫీట్ల డైమెన్షన్‌తో మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అనేది రావడం జరిగింది. ఇక బెడ్స్ కూడా మనం షో చేయడం జరిగింది. అలాగే ఇక సెల్ఫ్ అండి. సెల్ఫ్ కూడా ఇక్కడ సైడు. అంటే సెల్ఫ్ మనం కబోర్డ్ చేపించుకునేటప్పుడు సెల్ఫ్స్ అనేటివి ఒక రూమ్‌లో దక్షిణ, పడమరకే ఉండాలి. తూర్పు, ఉత్తరానికి ఉండొద్దు కాబట్టి ఇక్కడ పడమర భాగాన షెల్ఫ్ పాయింట్ అనేది చూపించడం జరిగింది. దీనికి అటాచ్డ్ వాష్‌రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్‌రూమ్‌కి. 7 ఫీట్లు బై 4 ఫీట్ల డైమెన్షన్స్‌తో అటాచ్డ్ వాష్‌రూమ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ కమాండో ఎక్కడ ఇవ్వాలని చెప్పి కూడా ఇందులో షో చేయడం జరిగిందండి. నెక్స్ట్ వాయువ్యంలో ఉన్న చిల్డ్రన్ బెడ్‌రూమ్ గురించి డిస్కస్ చేద్దాము. చిల్డ్రన్ బెడ్‌రూమ్ వచ్చేసి 10 బై 10 డైమెన్షన్‌తో చిల్డ్రన్ బెడ్‌రూమ్ రావడం జరిగింది. సేమ్ దీనికి కూడా పడమర భాగాన
సెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్‌రూమ్ చూడొచ్చండి. 3 ఫీట్ల 8 ఇంచులు బై 7 ఫీట్లతో ఈ యొక్క టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ వాష్‌రూమ్స్ 2 కూడా రావడం జరిగింది. ఇదండి ప్లాన్ మనకు లోపల. చూడొచ్చు మీరు ఇక్కడ 2 బెడ్‌రూమ్స్‌కి మధ్యలో ఒక సింక్ కూడా ఇవ్వడం జరిగింది. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, బ్రష్ చేసుకోవడానికి కూడా. అంటే డోర్స్ కూడా 2 కూడా ఎదురెదురుగా రావడం జరిగింది మనకు. ఇదొచ్చేసి ఉత్తర ఈశాన్యంలో డోర్ రావడం జరిగింది బెడ్‌రూమ్‌కి. ఇదొచ్చేసి దక్షిణ ఆగ్నేయంలో ఈ యొక్క దీనికి చిల్డ్రన్ బెడ్‌రూమ్ డోర్ అయితే రావడం జరిగింది. టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే డోర్స్ అనేది 1, 2, 3, 4, 5, 6, 7 వాష్‌రూమ్‌కి 1, 8 మొత్తం 8 డోర్స్ అనేది రావడం జరిగిందండి. దాని తర్వాత ఇక్కడ విండో పాయింట్ కూడా షో చేయడం జరిగింది. రెడ్ కలర్‌లో ఉంది కదండీ! ఇదొచ్చేసి విండోస్ అండి మనకు. కిచెన్ దగ్గర విండో ఇచ్చాము. 2 బెడ్‌రూమ్స్‌కి 2 విండోస్ ఇచ్చాము. మిగతా వాష్‌రూమ్స్‌కి వెంటిలేటర్స్ ఇచ్చామండి. హాల్‌కి 2 విండోస్ రావడం జరిగింది. ఇదొచ్చేసి బైక్ పార్కింగ్ చేసుకోవడానికి షో చేయడం జరిగింది. ఇక మిగతా ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదండీ 10 ఫీట్ల 9 ఇంచులు ఓపెన్ ప్లేస్ ఈస్ట్ భాగాన. ఇక్కడ గార్డెన్ లెక్క ఎవరైనా వస్తే కూర్చోవడానికి సిట్అవుట్ లెక్క కూడా ఈ యొక్క ఏరియా అనేది మనకు ఉపయోగపడుతున్నది. 200 గదాల స్థలంలో ఈ యొక్క ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఇల్లు కూడా కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. మీరు లైవ్‌లో ఈ యొక్క ఇల్లు కన్‌స్ట్రక్షన్ చూడాలంటే కూడా సౌలభ్యం కూడా మనం కల్పిస్తాము. మరియు మొదలగు మీకు ఇంకేమైనా మీ డైమెన్షన్ ప్రకారం ప్లాన్లు కావాలన్నా కూడా ప్లాన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. దయచేసి మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ గృహ నిర్మాణ, వాస్తుపరమైన సమాచారం ఇందులో పోస్ట్ చేయబడుతుంది. థ్యాంక్ యూ అండి.